సో గైస్ ఇదైతే కింగ్ కోటి మెయిన్ అనమాట. సో మా హెచ్జీ లైట్లు కూడా ఇక్కడ కొన్నా మొన్న. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూब चैनल. So from today I want to let you know the first thing. From today I'm gonna make my videos in Telugu. So आज से मैं अपने वीडियोस बना रहा हूँ तेलुगु में, क्योंकि जो मैं तेलुगु स्टेट में काम करता हूँ इसलिए ज़्यादा लोग मेरे व्यूवर्स से तेलुगु है, तो इसलिए సో ఈ రోజు నుంచి నా వీడియోస్ అయితే తెలుగులో వస్తున్నాయి. సో అందరికీ గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను ఇప్పుడు ట్రావెల్స్లో హైదరాబాద్కి వచ్చాను కదా, ఈరోజు ఫ్రైడే. సో ఇది మన బస్సు CGR. సో ఎండ అయితే బీభత్సంగా ఉంది, అసలు నిద్ర అనేది పట్టడం లేదు వేడికి, చాలా వేడి. ఇప్పుడే స్నానం చేసాను ఫ్రెష్గా, కానీ స్నానం చేసిన తర్వాత కూడా చెమటలు చూడండి. మా డ్రైవర్లు అందరూ ఇక్కడ డిక్కీలో అయితే నిద్రపోతున్నారు. అన్నకు కూడా నిద్ర రాలేదనుకుంటా. ఆ మాదిరి ఎండలు ఉన్నాయి, మళ్ళీ సింగిల్ డ్యూటీలు చేసి ఎండలు నిద్రపోవాలంటే అవ్వని పని. సో మా డ్రైవర్ డబుల్ డ్రైవర్కి వచ్చిన ఈరోజు మా హెల్పర్ అనమాట. సో ఈరోజు అయితే నేను రెడీ అయ్యి శుక్రవారం కదా, మసీద్ పోయి ప్రేయర్ చేసుకొని దాని తర్వాత కింగ్ కోటికి అయితే పోతున్నాము. సో కింగ్ కోటిలో దేని వల్ల పోతున్నాము, దేని గురించి పోతున్నాము మీకైతే నేను చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే నేనైతే నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను. అతను హైదరాబాద్లోనే ఉంటాడు, జాబ్ చేస్తున్నాడు. అతను రావడానికి టైం పడుతుందన్న. సో ఇప్పుడు నేనైతే ఇంటి నుంచి అలీకేఫ్ పోతున్నాను. ఈ ఎండ అయితే నిజంగా బీభత్సంగా ఉంది ఎండ అయితే. దానివల్ల నేను క్లాత్ కట్టినా, కూలింగ్ గ్లాస్ వేసిన. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ రూమ్ పోయినాక టైం పాస్ చేయడానికి. సో ఇక్కడ నుంచి అలీకేఫ్కి అయితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇది వచ్చి అంబర్పేట్లో అలీకేఫ్ పక్కన శ్మశానాలు కూడా మా పార్కింగ్ అయితే. శ్మశానాలు అంటే ఇదంతా శ్మశానాలు ఉన్నాయి వెనకాల. సో ఇది మన బస్ పార్కింగు. సో ఎండ్ నుంచి చూద్దాం మనం ఎలాగో లిఫ్ట్ అడిగి ఇలాగ ఆటో పట్టి సో అలీకేఫ్కి అయితే పోదాం. సో గైస్ నేనైతే అలీకేఫ్కి వచ్చేస్తాను. ఈ ప్లేస్ వచ్చేసి చౌరాన్ రాస్తా అలీకేఫ్ అంటారు. ఇది వచ్చేసి మన అలీకేఫ్. సో ఇప్పుడు మన ఫ్రెండ్ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేద్దాము, చాయ్ తాగుతా. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాను. సో గైస్ అలీకేఫ్ లోపల అయితే నేను ఉన్నాను. ఇప్పుడు చాయ్ అయితే తెస్తున్నా, హాఫ్ చాయ్. ఈ ఎగ్ పఫ్ బిస్కెట్, పక్కన బేకరీ ఉంది, అక్కడైతే ఎగ్ పఫ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చేలోగా తినేసి రెడీ ఉందాం అయితే. సో గైస్ ఫైనలీ అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చేసినాడు. ఇప్పుడు మా ఫ్రెండ్తో పాటు అతని రూమ్కి అయితే పోతున్నాము. సో గైస్ ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్తో పాటు అయితే పోతున్నాను, అతని పీజీకి అయితే పోతున్నాను. ఇప్పుడే ఫారూక్ ఇతని పేరు, ఫేస్ అయితే తీయద్దన్నాడు వీడియో, హీ ఫీల్ లైక్ షై. సో ఇప్పుడైతే ఇతని రూమ్ పోయి కాసేపు రెస్ట్ చేసుకొని తర్వాత 2:30కి వచ్చేసి ఒక మసీద్లో ప్రేయర్ ఉంది, అక్కడ ప్రేయర్ చేసుకొని దాని తర్వాత మేము కోటికి పోతున్నాము. కోటికి పోయి అక్కడ షాపింగ్ చేయాలి కొంచెం. సో గైస్ ఇప్పుడైతే మేము జ్యూస్ కోసం వెళ్తున్నాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది హైదరాబాద్లో, చూడొచ్చు. दीदी అయితే పోతుంది. ये देखो जूस ले रहे हैं हम, ये वाटरमेलन जूस है लार्ज, 50 रुपीज़ का है. मेन्यू देख सकते हो. तो इतने మా ఫ్రెండ్ ఫారూక్. హాయ్ చెప్పు మచ్చా. హాఫ్ లీటర్ ఉంటుంది, దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్. సో గైస్ ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ పీజీకి అయితే వచ్చి పీజీ ఫుడ్ అయితే చేస్తారనమాట ఇక్కడ. సో మన ఫ్రెండ్ అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో రూము, కాసేపు ఇక్కడ పనుకొని దాని తర్వాత మేము కింగ్ కోటికి అయితే పోతాము. అక్కడ పోయి బైక్ టైర్లు అయితే తీసుకోవాలి. సో ఇది ముగ్గురు ఉంటారనమాట ఈ రూమ్లో, 3 బెడ్స్. సో గైస్ ఇప్పుడైతే నేను పనుకొని లేచినాను. సో ఇప్పుడు రెడీ అయిపోయినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి పోతున్నాం మేము కింగ్ కోటి. ఈయనే మా ఫారూక్, హ్యాండ్సమ్ బాయ్, వన్ ఆఫ్ ద హ్యాండ్సమ్ గాయ్ ఇన్ అవర్ విలేజ్. ఈయన రూమ్మేట్ అన్న, ఏం లోకేష్ అన్న. సో అన్న కూడా జిమ్ బాయ్, జిమ్ లవర్ అనమాట. సో త్వరలో నేను కూడా ఇక్కడికి రాబోతున్నాను, యాజ్ సూన్ సర్ప్రైజ్ ఫర్ యూ గాయ్స్. సో ఇప్పుడైతే బయలుదేరదాం. సో గైస్ హైదరాబాద్లో అయితే ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది. బయటకు వచ్చి చూస్తే మొత్తం ఫుల్ రైన్ అయితే పడుంది, చూడొచ్చు మీరు రోడ్ల మీద అంతా వాటరు. సో చాలా కూల్ వెదర్ ఉంది. ఈ నుంచి స్టార్ట్ అన్నమాట కోటి.
మీ పీజీ అడ్రస్ ఎక్కడ మచ్చా? షేర్ గేట్లో మేమైతే ఉన్నాము. వీడి రూమ్ అయితే షేర్ గేట్లో. సో ఇప్పుడు షేర్ గేట్ నుంచి మేము పోతున్నాం కొత్తకోటికి, కింగ్ కోటి, సారీ నాట్ కొత్తకోటి, కింగ్ కోటికి పోయి నా డామినార్కి టైర్లు తీసుకోవాలా. సో చూద్దాం. సో గైస్ ఇక్కడ నుంచి అయితే కింగ్ కోటి స్టార్ట్ అనమాట. ఈ నుంచి మీకు బైక్స్కి, కార్స్కి అన్ని సామాన్లు అయితే సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ, షోరూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవన్నీ అమ్మేవాళ్ళే సెకండ్ హ్యాండ్కి. సో ఇప్పుడైతే మేము లోపలికి పోతున్నాం, ఇంకా లోపలికి పోవాలా, మాకు టైర్లు కావాలి కాబట్టి. ఇక్కడ చూడండి కేటీఎంలు, ఆర్సీలు, ప్రైమ్, హిమాలయన్ ప్రతి ఒక్క వెహికల్ అయితే మీకు దొరికిపోతుంది ఇక్కడ. ఇక్కడ నింజా కవాస్కి అయితే కూడా ఉంది. ఐ థింక్ 300 or 600 సంథింగ్. సో ఇక్కడికి వచ్చి మీకు ఇష్టమైన ప్రైస్కి తీసుకోవచ్చు, బార్గెనింగ్ చేసి తగ్గిస్తారు. బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ కాబట్టి. సో ఇదంతా మార్కెటే. పైన అయితే కేటీఎం డ్యూక్ ఉంది. ఇక్కడ ఓల్డ్ మోడల్ BS3 కేటీఎం. ఈ పక్క కూడా ఉన్నాయి అన్నీ. స్కూటీలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ పక్క, యాక్టివ్ అవి మొత్తం. అయితే రైన్ పడి అయితే చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. రాడ్స్. సో గైస్ ఇదైతే కింగ్ కోటి మెయిన్ అనమాట. సో మా హెచ్జీ లైట్లు కూడా ఇక్కడే కొన్నా, మొన్న బంపర్ రాడ్లు అన్నీ ఇక్కడే కొన్నా. సో టైర్లు కూడా ఇక్కడే. ఆ టైర్ షాప్ కూడా మొన్న విజిట్ చేసినాను, అదొక్కటి మిస్సింగ్. మాము పల్టాలే మాము పిచ్చే చల్లగా. సో నేను విజిట్ చేసిన షాప్ అయితే వెనకాల పోయింది. సో ఇప్పుడు మేమైతే రిటర్న్ చేసుకొని పోతున్నాం షాప్ దగ్గరికి. సో ఇక్కడైతే ప్రైస్ అడిగినాను అనమాట. ఇక్కడైతే మా టైర్లు లేవు, మాకే కావాలంటే. నా బండికి వచ్చేసి 150, 60, 70 అయితే కావాలా. ఫ్రంట్ వచ్చేసి 110, 70, 70 అయితే కావాలా. సో అక్కడ లేవు. ఇక్కడ కూడా ఒక C8 టైర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా అడిగి చూద్దాం ఇక్కడ ప్రైస్ ఎలా ఉంటుందో. तो गाइस हमने इधर आके टायर देखा था लास्ट टाइम. जो कौन सा ब्रांड का था? అది మ్యాక్సెస్ బ్రాండ్ టైర్ అయితే ఉన్నింది. కాస్ట్ వచ్చేసి బ్యాక్ వీల్ 3,300 సంథింగ్, ఫ్రంట్ వీల్ రెండు కలిపి వచ్చేసి 5,500లో వచ్చేస్తుంది. కానీ టైర్లు వచ్చేసి రేడియేటర్ కాదు, స్టీల్ రేడియేటర్ కాదు, జస్ట్ నార్మల్ టైర్స్. సో అందుకనేసి నేను పోయే స్పీడ్కి వచ్చేసి ఆల్ఫా H1 అయితే బెటర్ అనుకుంటున్నాను. సో ఆల్ఫా H1 అయితే చూడడానికి అయితే పోతున్నాను ఇప్పుడు. సో చూద్దాం ఆల్ఫా H. సో ఇక్కడ వచ్చేసి అపోలో ఆల్ఫా H1 టైర్ అయితే ఫ్రంట్ వీల్ అయితే మాకి 4,200 చెప్పినాడు. బ్యాక్ వీల్ అయితే 5,600 అన్నాడు. రెండు కలిపి 9,800 సో అన్నాడు. సో దానివల్ల వచ్చేసి ఆ ప్రైస్ వచ్చేసి ఎక్కువ. సో నేర్ షోరూమ్, అపోలో షోరూమ్ అయితే మేము పోతున్నాము. అక్కడైతే చూద్దాం ప్రైస్ ఎలా ఉంటుంది అనేసి. నేను వచ్చేసి ఇప్పుడు నా బడ్జెట్ లేకపోయినా కూడా నేను అపోలో ఆల్ఫా H1కే పోతున్నాను. ఎందుకంటే లోపల స్టీల్ రేడియేటర్లు ఉంటుంది కాబట్టి గ్రిప్ అయితే చాలా ఎక్స్టెండ్గా ఉంటుంది, కార్నింగ్ కూడా చాలా ఎక్స్టెండ్గా ఉంటుంది. మేము పోయే స్పీడ్కి ఆ బ్రేకులకి కంట్రోల్ అనేది ఉంటుంది. ఏదంటే అదేసి మళ్ళీ స్పీడ్లో మళ్ళీ ఏమైనా అయితే ఇబ్బంది కదా, అందుకనేసి. సో అయితే ఇప్పుడు మేము పోతున్నాం అపోలో ఆల్ఫా H1కి. మా ఫారూక్ అయితే గూగుల్లో చూస్తున్నాడు దగ్గరలో షోరూమ్ ఎక్కడ ఉందనేసి. సో మన ఫారూక్ బైక్లో అయితే పోతున్నాం అన్నమాట. ఇదంతా మన సెకండ్ హ్యాండ్ బైక్ల మార్కెటే మొత్తం. ఇక్కడ బైకులదే ఉంటుంది. వచ్చేసి నైట్ ఇదే పోయేది బస్ తీసుకొని కూడా. సో ఇప్పుడైతే టైర్లాగా అయితే విజిట్ చేస్తున్నాము. ఇక్కడైతే నింజా 300 ఉంది. పిస్తా హౌస్కి అయితే వచ్చినాము. మా ఫారూక్ అయితే ఛాయ్ కావాలంటే ఇక్కడ ఛాయ్ తాగేసి మళ్ళీ మేమైతే పోతున్నాము టైర్లు వెతకడానికి. యాక్చువల్లీ ఎక్కడైతే అపోలో ఆల్ఫా H1 అయితే ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 9,800 అన్నాడు. తీసుకోవచ్చు, కానీ క్రెడిట్ కార్డ్ అయితే లేదు అక్కడ షాప్లో. సో దానివల్ల వచ్చేసి మేము ఇంకో షాప్ అయితే వెతుకున్నాము. సో ఛాయ్ తాగేసి అయితే మేము పోతాము. ఇక్కడ పిస్తా హౌస్ది మస్కా బన్ అనమాట. 50 రూపీస్ది ఉంది, 40ది ఉంది.
ఇంకా 60 అయితే పార్సల్ అనమాట. ఈ బిస్కెట్లు పిస్తా వస్తుంది. సో మేమైతే చాయ్ ఆర్డర్ ఇస్తున్నాడు ఫారూక్ అయితే ఇక్కడ. సో గైస్ ఇదైతే మస్కా బన్ను, చాయ్ అయితే తీసుకున్నాం పిస్తా హౌస్ది. ఇది మలై, ఇది కవ్వ మాదిరిగా ఉంది, లైట్గా స్వీటు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, కానీ దీంట్లో మస్కా లేదు. అదేనా మస్కా బన్కి మస్కా సపరేట్గా ఇచ్చినాడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ముందైతే నేను తీసుకోలే, నార్మల్గా ఆల్రెడీ అప్లై చేసి పెట్టుంటారు. సో వావ్, సూపర్. ఈ చాయ్ అయితే నేను ఫస్ట్ టైం తాగుతున్నాను పిస్తా హౌస్ది. ఇంతవరకు తాగలే, ఫస్ట్ టైం ఇదే. బాగుంది టీ కూడా. మా ఫారూక్ తింటా గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాడు. సో గైస్ ఇదైతే మలై బన్ అంట, ఇది మస్కా బన్ కాదంట. మా ఫారూక్ చెప్పినాడు ఇప్పుడే, నాకైతే తెలియదు కదా. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ పిస్తా హౌస్కి అయితే. టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా ఉంది. It's like something inside. I think saffron కూడా ఉంది దీంట్లో టేస్ట్ కోసం. సో బన్ అయితే తినేసినాము. ఇప్పుడు చాయ్ తాగి మళ్ళీ పోతాం టైర్ల కోసం. పిస్తా హౌస్ అయితే మన కింగ్ కోటిలోనే ఉంది. దీని నేరుగా వచ్చేసి కింగ్ కోటిలో అయితే ఈ బైక్ అయితే నేను చూస్తున్నాను. ఈ బైక్ వచ్చేసి రాకెట్ 2001 cc, ఐ థింక్ 6 cylinder అనమాట. సో ఈ మన హైదరాబాద్లో అయితే గైస్ ఈ షాప్లో అయితే మాకు దొరికిన టైర్లు అన్న అయితే 9800 అంటున్నారు. సో టైర్ల గురించి ఓ టైర్ के बारे में कुछ बताओ, तेलुगु में बता सकते हो? I can speak in English and Hindi comfortably. తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చేస్తుంది. ఇది 0 degree స్టీల్ రేడియల్ ఉన్నది. మీకు స్టీల్ రేడియల్ అయితే దానిలో మొత్తం స్టీల్ వైరింగ్స్ ఉంటాయి. ఈ గ్రిప్పింగ్ చాలా సూపర్ ఉంటాయి. మీకు హై స్పీడ్ కూడా మీకు మంచి డ్రైవ్ చేసి ప్రాబ్లం లేదు. తర్వాత ఇది కర్వ్స్ లో బెండ్ చేసింది, అప్పుడు సైడ్ లో 0 degree లో మొత్తం మీకు గ్రిప్పింగ్ ఉంటుంది. చాలా సూపర్ గ్రిప్పింగ్ ఉంటుంది. ఎంత స్పీడ్ 150, 160, 170 కూడా కొట్టి అయితే ప్రాబ్లం లేదు. ఓకే. సో గైస్ ఇదే అపోలో ఆల్ఫా H1 అంటే స్పెషల్లీ దిస్ స్టైల్ అయితే కార్నింగ్ అయితే హై స్పీడ్కి కార్నింగ్ అయితే సూపర్గా ఉంటాయి టైర్లు అయితే. సో ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను ఇది మా డామినార్కి అయితే. సో గైస్ ప్రైస్ అయితే నేను పేమెంట్ అయితే అయిపోయింది. ఇది మనకి 9500లో అయితే లాస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చినారు అన్నగారు. సో లాస్ట్ ఈయన చెప్పింది వచ్చేసి 9800, మనకు వచ్చేసి 95లో ఇచ్చినారు. లాస్ట్ 96 అన్నారు, కానీ నేను 95 వేసిన. సో టైల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బిల్ వేయించి 0 degree స్టీల్ రేడియేటర్ టైర్లు అనమాట ఇవి. సో ఎంత హై స్పీడ్లో అయినా టైర్ లోపల ఎంత వేడెక్కినా ఏమవ్వదు, ఎందుకంటే స్టీల్ రేడియేటర్ కాబట్టి. సో ఇప్పుడైతే మేము బయలుదేరదాం, బస్ దగ్గర పోదాం అయితే. సో గైస్ నేనైతే టైర్లు అయితే తీసుకున్నాను అనమాట అపోలో ఆల్ఫా H1. మనకు వచ్చేసి లాస్ట్ 9600కి అయితే ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి మా మచ్చా రూమ్కి వెళ్ళి నా గ్లాసెస్ ఉండే ఇంకా ఉండేది తీసుకొని ఇంకా నేరుగా బస్ దగ్గరికి అయితే బయలుదేరడమే. రేపు పొద్దున్న వచ్చేసి డ్యూటీ దిగుతున్నాను కోడూరులో. డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళి మన బండికి అయితే కొత్త టైర్లు అప్లై చేయాలా. సో గైస్ ఫైనలీ అయితే నేను తీసుకున్నాను టైర్లు అయితే. సో ఇది కింగ్ కోటి. మీకు ఈ బైక్కి ఏ సామాన్లు కావాలన్నా కూడా ఇక్కడ దొరికిపోతాయి, కానీ తక్కువలో ఎక్కువలో ఎలా వాళ్ళో దొరుకుతాయి. బార్గెనింగ్ మీరు చేసి తీసుకోవాలా. ఎక్కువ బ్రాండెడ్ అయితే ఎక్కువ తగ్గారు, చిన్న సామాన్లు అయితే చాలా బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. సో మన మచ్చాగాడు ఫారూక్ అయితే పొద్దున్న నుంచి నాతో పాటే ఉన్నాడు. సో వీడికైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా, పొద్దున్న నుంచి నాతో పాటు ఉండి నన్ను హెల్ప్ చేసినాడు.
సో ఇప్పుడు కూడా నన్ను బస్ కార్ డ్రాప్ చేస్తున్నాడు. వీడియో అయితే అంతే. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, నేనైతే మీకోసం స్పెషల్లీ వీడియోస్ తెలుగులో తీసుకురాబోతున్నాను. కానీ ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ తెలుగులోనే వస్తాయి. నేను తెలుగులో చేయడానికి కారణం ఏమంటే నాకు తెలుగు సరిగ్గా మాట్లాడడం నోరు తిరగదు. సో మీకోసం నేను ప్రయత్నిస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.